హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ టెంపుల్ అనేది ఇక్కడ అసలు జూబ్లీ హిల్స్లో ఎలా ఆవిర్భవించింది, అంటే ఎలా ఏర్పడింది అన్న దాని గురించి అయితే నేను ఈ ఫుల్ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా దాంతోపాటుగా మనం ఈ టెంపుల్ జరిగేటువంటి ఉత్సవాలు ఉంటాయి కదా, ఈ ఉత్సవాల గురించి కూడా నేను ఫుల్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా మనకి హైదరాబాద్ రిలేటెడ్లో చాలా వీడియోస్ అనేది మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. హైదరాబాద్లో ఏవైనా ప్లేసెస్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది, సో అందులోకి వెళ్ళి వీడియోస్ అనేవి వాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క చరిత్రలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ అతి పురాతనమైన టెంపుల్స్లో ఒకరనమాట. ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపుల్స్లో దీని యొక్క చరిత్ర మనం చూసుకుంటే ఈ టెంపుల్లో మనకి గర్భగుడి ఉంది కదా, 5 అంతస్తుల గర్భగుడి అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాజగోపురం ఉంటుంది కదా, ఆ రాజగోపురం అనేది 7 అంతస్తుల రాజగోపురం అనేది ఉంటుంది అనమాట. ఇంకా దాంతోపాటు మనకి ఈ టెంపుల్లో మనకి కళ్యాణ మండపం అనేది అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి వసతి గృహాలు కూడా మనకి దీంట్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఈ టెంపుల్ అనేది నిర్మాణం స్టార్టింగ్ సమయంలో చూసుకుంటే ఒక పల్లెటూరులో ఉన్నప్పటికీ దినదిన అభివృద్ధి చెందైతే మనకి జూబ్లీ హిల్స్ అనేది మనకి ఒక ఫేమస్ ఏరియాకి అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉందన్నమాట. ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చేటువంటి భక్తులు ఉంటారు కదా, తమ కోరికలను నెరవేర్చమని చెప్పేసి ఈ టెంపుల్ యొక్క ధ్వజస్తంభం ఉంటుంది అనమాట. ఆ ధ్వజస్తంభం దగ్గర భక్తులు అనేవాళ్ళు రూపాయి బిళ్ళలు అంటే కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ అనేవి నిలబెడతారనమాట. సో అవి నిలబెట్టి కోరికలు కోరుకుంటే కోరికలు అనేవి నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ అనేది మనకి 2000 సంవత్సరాల క్రితం నాటిదనమాట. సో అప్పట్లో మనకి ఇదంతా పల్లెటూరు అనమాట. అప్పట్లో ఏంటంటే ఈ టెంపుల్ ఉండేది, బట్ ఏంటంటే అప్పుడు అమ్మవారు గ్రామదేవతగా ఉండి ఆ గ్రామ ప్రజలందరి చేత పూజలు అనేది అందుకునేది అనమాట. మనకు రాను రాను హైదరాబాద్ అనేది డెవలప్ అయ్యి ఇప్పుడు పెద్ద సిటీగా అయితే మారింది, బట్ ఇంతకుముందు ఏంటంటే మనకి ఒక పల్లెటూరులోనే ఉండేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే గ్రామ దేవతలకి మనం అభిషేకాలు అనేవి చేయరనమాట. కానీ ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి పూజలు అభిషేకాలు ఇవన్నీ స్టార్ట్ చేయడం మొదలెట్టారనమాట. ఈ టెంపుల్లో మనం చూసుకుంటే చాలా ఉత్సవాలు అనేవి జరుగుతాయి అనమాట. సో అందులో మనం కొన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే మనకి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతాయి తెలుసు కదా. సో బ్రహ్మోత్సవాలు అనేవి మనకి ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అండ్ ఇంకోటి అంటే బోనాలు. సో హైదరాబాద్ బోనాలు అంటే మనకి ఇంకా అందరికీ తెలిసిన విషయమని, సో చాలా ఫేమస్ అనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి శాకాంబరి ఉత్సవాలు ఉంటాయి అనమాట. సో శాకాంబరి ఉత్సవాలు అనేవి కూడా మనకి ఈ టెంపుల్లో చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకోటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉంటాయి కదా, సో దసరా నవరాత్రి ఉత్సవాలు అనేవి ఇక్కడ గ్రాండ్గా చేస్తారు. ఇంకా దాంతోపాటు శరన్నవరాత్రి కూడా ఉత్సవాలు కూడా ఉంటాయి అన్నమాట. సో వీటిని కూడా ఈ టెంపుల్లో చాలా గ్రాండ్గా అనేది చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టెంపుల్ గురించి చాలా రహస్యాలు అయితే తెలుసుకున్నాం, బట్ ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే తెలుసుకోలేదు కదా. సో ఇప్పుడు నేను చెప్పా చూడండి, ఈ టెంపుల్కి మనం 3 వేస్లో అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. ఒకటి ఏంటంటే బై బస్సు రావచ్చు, ఇంకోటి మనకి మెట్రో ఉంటుంది అనమాట, మెట్రో అయినా రావచ్చు. లేదనుకుంటే మనకి ఓన్ వెహికల్స్ ఉంటాయి కదా, ఓన్ వెహికల్స్ కార్స్ కానీ ఇట్లా ఏమైనా వెహికల్స్ ఉంటే వాటి మీద రావచ్చు. లేదనుకుంటే మనకి ర్యాపిడో ఉంటుంది అనమాట, ర్యాపిడో అయినా బుక్ చేసుకోవచ్చు, ఓలా ఉంటుంది, ఆటోస్ అయినా బుక్ చేసుకొని రావచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి ఇక్కడ. మనకి ఏంటంటే ఈ టెంపుల్ అనేది సిటీకి లోపలే ఉంటుందన్నమాట. సో సిటీలో ఉండడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఈ టెంపుల్కి మెట్రోలో రావాలనుకుంటే సో సికింద్రాబాద్ నుంచే కాదు, మనం ఏ స్టేషన్ నుంచి ఎక్కితే ఆ స్టేషన్ నుంచి ఇక్కడ ఏంటంటే మనకి పెద్దమ్మ గుడి అనే స్టేషన్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఆ స్టేషన్కి టికెట్ అనేది తీసుకోవాలి. మనకి ఏంటంటే ఇటు ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం అమీర్పేటలో మెట్రో అనేది చేంజ్ అయ్యి ఇక్కడ ఈ టెంపుల్కి రావాల్సి ఉంటుందన్నమాట. సికింద్రాబాద్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి డైరెక్ట్ బ్లూ లైన్లో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేవచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు మధ్యలో అమీర్పేటలో చేంజ్ అయ్యి మళ్ళీ బ్లూ లైన్ వాళ్ళు ఎక్కాల్సి వస్తుంది అనమాట. మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి బై బస్ కూడా రావచ్చు అనమాట. బై బస్ వచ్చే వాళ్ళు ఏంటంటే పెద్దమ్మ గుడి అనే స్టేషన్కి టికెట్ అనేది తీసుకోవాలి. మినిమం 25 రూపీస్ నుంచి 35 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి బస్ స్టాప్లో దిగిన తర్వాత బస్ స్టాప్ నుంచి నియర్లీ 300 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సేమ్ మనకి మెట్రో కూడా సేమ్ అంతే ఉంటుంది, కొద్దిగా ఒక 50 మీటర్స్ ఎక్కువ ఉంటే ఉంటుంది అనమాట మెట్రో అనేది. బస్ స్టాప్ అయితే కొద్దిగా దగ్గర ఉంటుంది. బట్ ఏంటంటే మనకి మెట్రో అనేది చాలా ఫాస్ట్గా అయితే వస్తామన్నమాట. ఈ బస్సెస్ అనేవి చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువ అయితే టైం అయితే తీసుకుంటాయి. పెద్దమ్మ తల్లి టెంపుల్ చుట్టూ చూసుకుంటే మనకి సినీ పరిశ్రమలు ఉంటాయి అన్నమాట. సో సినీ పరిశ్రమలు రిలీజ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, సో రిలీజ్ ఈవెంట్స్కి పెద్దమ్మ తల్లి దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు అనమాట. అది చాలా ఫేమస్ ఇక్కడ. పెద్దమ్మ తల్లి టెంపుల్ చూసుకుంటే మనకి మోస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి రాజగోపురం కనిపిస్తుంది అనమాట.
ఆ రాజగోపురంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహం అనేది మనకి మోస్ట్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మనం చూడగానే ఎంత మనసు సంతృప్తిగా అనేది అనిపిస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటు మనకి ఎడమ పక్కన ఒక చిన్న గుడి అనేది ఉంటుంది. సో అది కూడా మనకి మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. ఈ టెంపుల్ యొక్క పురాణం మనం చూసుకుంటే మన పూర్వకాలంలో మనకి మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఆ రాక్షసుడు ఏంటంటే మనకి ముల్లోకాలు ఉన్నాయి కదా. సో ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి ఋషులను కానీ మనుషులను కానీ వీళ్ళందరినీ తను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఋషులు ఉంటారు. ఋషులు ఏంటంటే హోమాలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు. సో అట్లా వాళ్ళు ఇట్లా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఆటంకాలు కలిగించేవాడు అనమాట. ఇంకా అదే కాకుండా ఋషి పత్నులు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా ఏడిపించేవాడు అనమాట. త్రిమూర్తులు ఇంకా రాక్షసుని తట్టుకోలేక అమ్మవారిని పాహిమం పరమేశ్వరు అంటూ వేడుకుంటారు అనమాట. ఇంకా అమ్మవారి వెంటనే ప్రత్యక్షమయ్యి ఇంకా ఆ మహిషాసురునితో యుద్ధం అనేది చేస్తుంది. యుద్ధం చేసిన తర్వాత ఆ మహిషాసురుని గర్వం అనేది అణిచి తన మీద విజయాన్ని సాధిస్తుంది అనమాట. అమ్మవారికి మరి మహిషాసురునికి మధ్య యుద్ధం అనేది కొంతకాలం జరుగుతుంది అనమాట. అక్కడ యుద్ధం జరిగిన తర్వాత అమ్మవారు గెలుస్తుందని చెప్పినా కదా. సో అప్పుడు ఏంటంటే అమ్మవారు అలసిపోతుంది అనమాట. సో కాస్తంత విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఆ అడవుల్లో ఒక 2 బండలు ఉంటాయి, కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ మధ్య విశ్రాంతి తీసుకుంటుంది అనమాట. ఆ ఏరియానే మనకి జూబ్లీ హిల్స్ అనమాట. సో అందువల్ల ఈ జూబ్లీ హిల్స్ అనేది మనకి ఇక్కడ చాలా ఫేమస్ అయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం చూసుకుంటే మన జూబ్లీ హిల్స్లో ఆదిమ తెగలు అనే మనుషులు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే వేట అంటే జంతువులను చంపుతారు కదా, ఆ వేటని వాళ్ళ యొక్క వృత్తిగా నమ్ముకుంటూ బ్రతికేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటంటే తమ కులదేవతకు మన పెద్దమ్మ తల్లిని పూజించేవాళ్ళు అనమాట. ఏదైనా మంచి జరిగితే అమ్మవారికి నైవేద్యాలు ఇచ్చి పూజ అనేవాళ్ళు చేసేవాళ్ళు అనమాట, సంబరాలు చేసుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకోటి అంటే వాళ్ళకి ఏమైనా చెడు జరిగింది అనుకోండి, అప్పుడు జంతు బలులు కానీ ఇట్లా చేస్తూ ఇంకా అమ్మవారిని శాంతింపు చేసేవాళ్ళు అనమాట. సో కాల ప్రమాణం అంటే రోజులు మారే కొద్దీ ఇవన్నీ అంతరించిపోయాయి, కానీ అమ్మవారి యొక్క మహిమ కానీ ప్రాముఖ్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అమ్మవారి మహిమ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉందన్నమాట. ఎవరైనా ఏమైనా కోరుకుంటే మాత్రం అమ్మవారి దగ్గర వచ్చి కోరుకుంటే పక్కగా నెరవేరుతాయి అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. కొన్ని రోజులకి ఏంటంటే ఆ తెగలు అనేవాళ్ళు అంతరించిపోయాయి అనమాట. ఇంకా అమ్మవారి ఆనవాళ్ళు మాత్రమే అట్లా మిగిలిపోయాయి అనమాట. 2.5 దశాబ్దాల వరకు మాత్రం చూసుకుంటే మనకి ఈ ఆలయంలో ఎటువంటి పూజలు అనేవి దీపం వెలిగించడం కానీ అట్లా అనేవి ఉండేవి కాదనమాట. ఆ సమయంలో మనం చూసుకుంటే రాత్రిపూట మనకి అమ్మవారి యొక్క అడుగులు ఉంటాయి కదా, అడుగు సవ్వళ్ళు చప్పుళ్ళు ఉంటాయి కదా, చప్పుళ్ళు వినిపించాయి అని చెప్పేసి స్థానికులు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో కొన్ని రోజులకి ఏంటంటే తమ భక్తులు కళ్ళలోకి వచ్చి అమ్మవారు తనకు ఒక ఆలయం నిర్మించమని చెప్పేసి కోరుకుంటుంది అనమాట. సో అప్పుడు దేవి యొక్క ఆదేశం మేరకు ఏంటంటే ఈ ఆలయంలో మనకి 5 అంతస్తుల గర్భగుడి అండ్ ఇంకోటి ఏంటంటే 7 అంతస్తుల రాజగోపురం అండ్ ఒక కళ్యాణ మండపం మరియు ఒక వసతి గృహం అని చెప్పేసి ఇంకా కడతారనమాట. దీంట్లో మనం చూసుకుంటే గణపతి మరియు లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి ఆలయాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో మనకి. మనం ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మన ఈ టెంపుల్లో చాలా ఫేమస్ అనేది ఏంటంటే ఈ టెంపుల్లో మనకి ధ్వజస్తంభం దగ్గర మనం కాయిన్స్ నిలబెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పన్నా కదా, ఇది మనకి చాలా ఫేమస్ అనమాట. ఇంకా దీంతోపాటు మనకి ధ్వజస్తంభానికి పక్కన పోతురాజు విగ్రహాలు ఉంటాయి అనమాట, అవి కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంకా దాని పక్కన మనకి అష్టదశ హస్తాలతో మనకి దేవతామూర్తులు అనేవి ఉంటారు. అండ్ దీంతోపాటు మనకి అమ్మవారికి శయనశాలలు ఉంటాయి, ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. ఇంకా అవి కూడా చాలా ఫేమస్. ఇప్పుడు అమ్మవారి విషయం దగ్గరికి వస్తే అమ్మవారు అసలు మనకి ఎలా దర్శనం ఇస్తారో, అమ్మవారు ఏంటంటే గర్భగుడిలో మనకి చతుర్భుజాలతో మనకి కనిపిస్తుంది అనమాట. ఇందులో మనకి విశాలమైన నేత్రాలు ఉండి ఎడమ వైపు మనకి శంఖం అనేది ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే త్రిశూలం ఒక పక్క ఉంటుంది అనమాట. కుంకుమ భరణతోనూ కుడివైపు చేతులు చక్రం అనేది మనకి కనిపిస్తుంది, ఇంకా ఖడ్గం కూడా ఉంటుంది అనమాట. వీటన్నిటితో కూడిన అమ్మవారు మనకి గర్భగుడిలో దర్శనం అనేది ఇస్తుంది. పెద్దమ్మ తల్లి దేవాలయంలో మనం చూసుకుంటే ప్రతి శుక్రవారం మనకి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ టెంపుల్లో మనకి స్పెషల్గా బళ్ళకి పూజలు అనేవి చేస్తారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ దానికోసం ఒక ప్రత్యేకమైన టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. టికెట్స్ తీయకపోతే మాత్రం ఇక్కడ పూజ అనేది చేయరు. మనం టికెట్స్ తీసుకుంటే మనకి పూజలు అనే వాళ్ళు వస్తారనమాట. పూజలు వచ్చి మనకి బండికి పూజ అనేది చేస్తారు, వాహన పూజ. మనకి పెద్దమ్మ తల్లి దేవాలయం అనేది చూసుకుంటే మనకి ఉత్సవాలు జరిగినప్పుడు ఒకలా ఉంటుంది, నార్మల్ టైంలో ఒకలా ఉంటుంది అనమాట. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ నేను చూపించాలని చెప్పేసి ఈ టెంపుల్ని 2 టైమ్స్ అయితే విజిట్ చేశాను అనమాట. 2 టైమ్స్ విజిట్ చేసి దాన్ని మొత్తాన్ని మెయిట్ చేస్తూ నీకు ఫుల్ వీడియో చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఇంకోటి ఏంటంటే మనకి ఈ పక్కనే మనకి నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. సో నాగదేవత ఆలయం అనేది చాలా ఫేమస్ ఇక్కడ. చాలామంది నాగపంచం ఉన్న వాళ్ళు కానీ నాగదేవతను పూజించాలనుకున్న వాళ్ళైతే ఈ టెంపుల్కి వచ్చి పూజ అనేది చేస్తూ ఉంటారు అనమాట.
మనం పెద్దమ్మ తల్లి టెంపుల్లో చూసుకుంటే మనకి ప్రసాదం ఇట్లా బయట స్పాన్సర్స్ అనేవి ఉంటారన్నమాట. యాక్చువల్లీ ఇది టెంపుల్లో పెట్టిన ప్రసాదం కాదు. ఎవరైనా మొక్కుకుంటారు కదా, వాళ్ళు ఏంటంటే మనకి ప్రసాదం పెడుతూ ఉంటారన్నమాట. మన టెంపుల్లో ప్రసాదం అనేది ఫ్రీగా అయితే పెట్టరు, మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి వీళ్ళు ప్యాకెట్స్ అమ్ముతున్నారు కదా. సో ఇది టెంపుల్ యొక్క ప్రసాదం అనమాట. మనం టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పులిహోర వచ్చి 15 రూపీస్ ఉంటుంది, లడ్డు వచ్చి 25 రూపీస్ ఉంటుంది అనమాట. సో మనం ఇట్లా టోకెన్ అనేది తీసుకొని ప్రసాదం అయితే తీసుకోవాలి. ఇట్లా పైకి మనం పోతే ఈ పైన మనకి ఇంకా సరస్వతి విగ్రహం ఉంటుంది. ఇంకా ఇట్లా మెట్లు ఎక్కైతే పోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈవిడ కొద్దిగా స్లోగా ఎక్కుతుంది అట్లా అని చెప్పేసి నేను కూడా స్లో అయినా అనమాట, దానికి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి. ఇట్లా మనం మెట్లు ఎక్కిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ముందుకు ఉంటాయి అనమాట విగ్రహాలు. అవి మనకి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ వీడియో తీయడానికి అలౌ చేయరు కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ చేసేసాను అనమాట. ఈ టెంపుల్లో మనకి ట్రస్ట్ ఉంటుందన్నమాట. ఈ ట్రస్ట్ ఏంటంటే టెంకాయలు కానీ పూల దండలు కానీ వీళ్ళే దేవాలయ శాఖ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ వాళ్ళే ఇట్లా ఇవన్నీ వాళ్ళు కట్టుకుంటారు అనమాట. వాళ్ళు దండలు ఇవన్నీ కుచ్చేసి అమ్ముకుంటారు, అంటే అమ్ముతారు అనమాట. ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, షాప్స్ వాళ్ళకి అందిస్తే వాళ్ళు మనం కొనుక్కుంటాం వాళ్ళ దగ్గర అనమాట. ఈ టెంపుల్లో మనకి ఇక్కడ మనం చూసినాం కదా లెఫ్ట్ సైడ్లో, అది కళ్యాణ మంటపం అనమాట. ఇంకా దాంతోపాటు ఎవరైనా మనం సరదాగా ఆడుకోవడానికి వస్తే మాత్రం ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆడుకోవడానికి ఉయ్యాలలు కానీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి చాలామంది అయితే ఆడుకుంటున్నారు, చిన్నపిల్లలు వీళ్ళందరూ. సో ఇట్లా మనం ఆడుకోవచ్చు. ఇక్కడ జారుడు బల్ల కానీ ఉయ్యాలలు కానీ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఫ్రీ టైంలో ఇట్లా సరదాగా కూర్చొని అయితే ఆడుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇది కళ్యాణ మండపం అనమాట, ఈ ముందుకున్నది. ఇట్లా మనం రైట్ సైడ్ పోతే మనకి రైట్ సైడ్లో మనకి ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తా చూడండి. మనం ఫ్రీగా టైంలో అయితే సరదాగా చూడాలనుకుంటే మాత్రం ఈ టెంపుల్ మొత్తం విజిట్ చేయొచ్చు. లేదు జస్ట్ మనం దర్శనం చేసుకుంటూ పోతాం అనుకుంటే మనకి ఇవన్నీ మిస్ అవుతాం అనమాట. నేనంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈ టెంపుల్ని మిస్ చేయకుండా ఈ టెంపుల్ వీడియో మొత్తాన్ని అయితే కవర్ చేసి చూపించాను అనమాట ఈ వీడియోలో. ఇక మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది ఏంటంటే అక్కడ టెంకాయలు కొడతారనమాట. మనం ఏమైనా కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొస్తాం కదా, ఈ కొబ్బరికాయలు తీసుకొచ్చేవన్నీ ఏంటంటే ఇక్కడ కొట్టాలన్నమాట. మనం లోపల కొబ్బరికాయలు కొట్టడానికి పర్మిషన్స్ అనేవి ఉండవు అనమాట. మనం ఏదైనా తీసుకొస్తే ఇక్కడే కొట్టాల్సి ఉంటుందన్నమాట. మనం పువ్వులు కానీ జాకెట్లు కానీ అది అమ్మవారికి చీర జాకెట్లు ఇట్లా ఇవన్నీ తీసుకొస్తాం కదా, అవన్నీ లోపలికి అయితే అలౌ చేస్తారు. కానీ ఇట్లా మనం తీసుకొచ్చేవారంటే టెంకాయలు మాత్రం ఇక్కడ బయటే కొట్టవలసి ఉంటుంది. అండ్ దీపాలు ఇవి కూడా మనం లోపల పెట్టకూడదు అనమాట, ఇక్కడ బయటే పెట్టుకోవాలి. అండ్ ఇట్లా మనం లోపలికి ఇట్లా ఇక్కడ నుంచి పోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఇంకా ముందుకు వచ్చామనుకోండి, ముందుకు వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అనేవి ఉంటాయి. ఇంకా నేను ముందు ఫస్ట్ అయితే టెంపుల్ మొత్తాన్ని చూపిస్తున్నాను ఓవర్ వీలో. చూపించిన తర్వాత ఇంకా లోపల కూడా చూద్దాం. మనం ఆల్రెడీ లోపల కవర్ చేసాము, ఇంకా జస్ట్ ఒకసారి బయట ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇంక రొటేషన్ ఒకసారి చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో చాలామంది కాళ్ళు కడుక్కుంటున్నారు కదా, ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి అనమాట. సరదాగా మనం కూర్చోవడానికి ఇక్కడ అంతా నీట్గానే ఉంటుంది. టెంపుల్ని చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. టెంపుల్లో పార్కింగ్ విషయం మనకు వస్తే మాత్రం పార్కింగ్ వచ్చి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. మనకి ఇక్కడ బోత్ సైడ్స్ పార్కింగ్ ఉంటుంది అనమాట. వెహికల్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఫుల్ అయిపోతే మనకి ఇంకా డౌన్లో ఇంకో పార్కింగ్ ఉంటుంది. సో ఆ పార్కింగ్లో కూడా మనం పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ అయితే ఇక్కడ మనీ అనేది తీసుకుంటారు. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ మనం చూస్తున్నాము. మీకు చెప్పాను కదా గోపురం ముందు అమ్మవారి విగ్రహం అని చెప్పేసి, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట ఇది అనమాట. మనం చూడగానే చాలా అందంగా అయితే మనకు కనిపిస్తుంది, చూసారా? ఈ చెట్ల మధ్యలో వెళ్ళే విగ్రహం అనేది మనకి ఎంత అందంగా కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ చాలామంది ఏంటంటే టెంపుల్ దగ్గర ఫొటోస్ అనేది దిగుతూ ఉంటారు అనమాట. ఈ విగ్రహం కానీ ఆ విగ్రహంలో ఉండే కళ కానీ చూస్తే మనకి ఎంతో ఆనందం అయితే అనిపిస్తుంది. ఈ టెంపుల్కి మనకి ప్రతిరోజు మాత్రం పూల దండలు అనేవి కడుతూనే ఉంటారు. ఇట్లా ఇవన్నీ చూసారు, అరటి కొమ్మలు ఇవన్నీ అయితే కడుతూనే ఉంటారు అనమాట. చాలామంది ఫ్యామిలీస్ కానీ సెలబ్రిటీస్ కానీ ఈ టెంపుల్కి అయితే మాత్రం వస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అనమాట. ఇంకా మనం ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ చూద్దాం. సో ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను చూడండి. టెంపుల్ యొక్క టైమింగ్స్ మనం చూసుకుంటే ఈ టెంపుల్ మార్నింగ్ 6 AM అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 6 నుంచి 1 PM వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి మళ్ళీ ఆఫ్టర్నూన్ కొద్ది టైం అయితే ఈ టెంపుల్కి బ్రేక్ ఇస్తారనమాట. ఆ బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెంపుల్ అనేది 3కి ఓపెన్ అవుతుంది అనమాట. 3 నుంచి మళ్ళీ 8 PM వరకు అయితే ఓపెన్గా ఉంటుంది. సో మిగిలిన టైంలో అయితే మాత్రం మనకి టెంపుల్ అనేది ఓపెన్ ఉండదు అనమాట. సో మనం ప్రసాదం అని చెప్పాము కదా, మనకి ప్రసాదం అనేది ఇట్లా క్రౌడ్ తక్కువ ఉన్న టైంలో చూసుకుంటే బయట అనేది పెడతారనమాట. క్రౌడ్ ఎక్కువ ఉన్న టైంలో చూసుకుంటే మనకి క్యూ లైన్లో వెళ్ళి ఇక్కడ తీసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ కూడా ఉండదు అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్లో చిన్న రూమ్ చూసారు కదా, సో ఆ రూమ్లో మనకి ప్రసాదం అనేది పెడతారనమాట.
మనం ఏంటంటే రద్దీ తక్కువ ఉన్న టైంలో ఏంటంటే బయట పెట్టేసి అమ్ముతారు, కానీ రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆ రూమ్లోకి వెళ్ళి కొనుక్కోవాలన్నమాట. సో ఇంతకుముందు మీకు చెప్పినా కదా నాగదేవత ఆలయం అని చెప్పేసి. సో ఇది నాగదేవత ఆలయం అనమాట. ఇక్కడ చూడండి నాగదేవత ఆలయం అని ఉంది. ఇక్కడ మనకు ఒక పెద్ద పుట్టు ఉంటుంది అనమాట. ఈ పుట్టు దగ్గరకు వచ్చేసి కుంకుమ ఇవన్నీ పెడతారనమాట. ఈ టెంపుల్ అనేది మనకి ఓన్లీ మార్నింగ్ టైంలో పర్టికులర్ టైం ఉంటుంది అనమాట. ఆ టైంలో మాత్రమే లోపలికి వెళ్ళి మనం పూజ చేసుకోవచ్చు. అదేంటంటే మార్నింగ్ 6 నుంచి 12 PM అనుకుంటా. ఆ టైంలో మాత్రమే టెంపుల్ అనేది ఓపెన్ ఉంటుంది. మిగిలిన టైంలో అయితే మాత్రం ఈ టెంపుల్ లోపలికి అలౌ చేయరు. మనం బయట నుంచి వచ్చి చూసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినా కదా ఫెస్టివల్ టైంలో ఇంకా నార్మల్ టైంలో మనకు డిఫరెన్స్ ఏముందని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు నేను వచ్చింది దసరాకి ఇచ్చాను అనమాట. ఇంతకుముందు నేను చేసింది ఆఫ్టర్ ఒకసారి మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పేసి ఆ వీడియో తీసిన. సో ఇప్పుడు చూడండి మనకి దసరా టైంలో మనకి ఈ టెంపుల్ మనకి ఎట్లా వెలిగిపోతుందో ఇక్కడ చూడండి. మనకి ఈ టెంపుల్ దసరా టైంలో చూసుకుంటే అసలు ఖాళీ అనేది ఉండదు అనమాట. ఈ లైటింగ్ చూడండి ఎంత బాగుంది. ఇంకా పువ్వులు కూడా మనకి గ్యాప్ లేకుండా మంచి డెకరేషన్ అనేది చేశారు అనమాట ఇక్కడ టెంపుల్ని. దసరా టైంలో కానీ ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ మనం చూసుకుంటే మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ యొక్క లైటింగ్ అనమాట. ఈ లైటింగ్కే సగం మనం అట్రాక్టివ్ అవుతాము అనమాట. సో చూడండి ఈ బోర్డు చూడండి మనకి ఎంత అందంగా కనిపిస్తుంది. ఇదే కాదు మనకి మెంబర్స్ చూసుకున్నా సరే నార్మల్ టైంకి ఈ ఫెస్టివల్ టైంకి అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకసారి నేను క్యామ్ తిప్పుతా చూడండి ఒకసారి. అసలు గ్యాప్ అనేది లేదు. ఇక్కడ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మనకి పూజ కోసం వచ్చిన వాళ్ళు అనమాట. మనకి ఈవినింగ్ టైంలో అయితే మాత్రం ఇక్కడ క్రౌడ్ అనేది చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను తీసిన వీడియో ఏంటంటే దసరా టైంలోది. సో దసరాకి నేను తీసి మళ్ళీ మెర్జ్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇంతవరకు వెయిట్ చేసి చూపించాను అనమాట. సో ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా ఈ టెంపుల్ ఎంత ఫేమస్ అని చెప్పేసి. సో నార్మల్ టైంకి ఆఫ్టర్ ఫెస్టివల్ టైంకి డిఫరెన్స్ ఏముంది కూడా మనకు తెలియాలని చెప్పేసి నేనంటే ఈ వీడియోని హోల్డ్ చేసేసి చూపించాను అనమాట. ఇక్కడ చూడండి మనకి ఫెస్టివల్ టైంలో చూసుకుంటే లైటింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉంది. నార్మల్ టైంలో చూసుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఎంత క్రౌడ్ అనేది ఉండదు అనమాట నార్మల్ టైంలో. సో ఫెస్టివల్ టైంలో చూసుకుంటే మనకి టెంపుల్ ఎక్కడ చూసినా సరే ఇంకా ఫుల్ క్రౌడ్ అనేది ఉంటుంది అనమాట. లైటింగ్ కానీ ఇంకా అంత ఖాళీ ఉండదు అన్నమాట టెంపుల్ మొత్తం అనమాట. సో చూడండి అందరూ ఎంత మంచిగా రెడీ అయ్యి వచ్చి ఫొటోస్ అయితే దిగుతుందో చూసారు ఇక్కడ. సో ఈ టెంపుల్ ఏంటంటే గైస్ నాకు పక్కనే ఉంటుంది అనమాట. నేను మాదాపూర్లో ఉంటాను. సో నా డిస్టెన్స్ చూసుకుంటే ఇది నాకు 3 km డిస్టెన్స్లో ఉంటుంది. నేను మ్యాక్సిమం ఏంటంటే వీక్లీ వన్స్ అయినా వస్తాను, లేదంటే 2 weeks ఒకసారి టెంపుల్కి వచ్చి అట్లా దర్శించుకుంటూ పోతూ ఉంటాను అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్ అనమాట పెద్దమ్మ తల్లి. నేను మ్యాక్సిమం ఈ టెంపుల్కి ఎక్కువసారి ఏదైనా ఫెస్టివల్ అయినా సరే, లేదనుకుంటే ఏదైనా చిన్న చిన్న బర్త్డేస్ ఇవన్నీ ఉంటాయి కదా, బర్త్డేస్కి ఇవన్నీ కూడా మా ఫ్రెండ్స్ బర్త్డేస్ అయినా సరే మేము మ్యాక్సిమం ఈ టెంపుల్కే వస్తాము. కొన్నిసార్లు ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా అట్లా కొన్ని టెంపుల్స్కి వెళ్తాము. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఈ టెంపుల్కి మేము వస్తూ ఉంటాం అనమాట. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏంటంటే ఫుడ్ విషయంలో కానీ లాంగ్వేజ్ విషయంలో కానీ మాత్రం ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో అందరూ ఇక్కడ మనకు తెలుగు వాళ్ళే కాబట్టి ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకి హిందీ కూడా మాట్లాడతారు. సో పూజారులు కూడా వీళ్ళందరూ ఏంటంటే మనకి ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, హిందీ కూడా మాట్లాడతారు అనమాట. సో మ్యాక్సిమం మనకి హైదరాబాద్లో ఉండే పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, హిందీలో మాట్లాడగలుగుతారు, అండ్ తెలుగు కూడా మాట్లాడతారు అనమాట.
ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి దసరా నవరాత్రి సందర్భంలో ఇక్కడ ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా. సో నవరాత్రి శక్తిపీఠాలని ఇక్కడ వీళ్ళు యాడ్ చేస్తారనమాట. ఇక్కడ యాడ్ చేసి డిస్ప్లేలో పెడతారు. ఇక్కడ ప్రతి శక్తిపీఠం దగ్గర ఏంటంటే వీళ్ళు జ్యోతి అనేది వెలిగించి అక్కడ లైటింగ్ అనేది పెడతారనమాట. అండ్ మనకి ఈ టెంపుల్లో చూసుకుంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్ మొత్తం మనకి ఇట్లా పూలతో డెకరేషన్ చేసి అనేది ఉంటుందన్నమాట. దసరా టైంలో నార్మల్ టైంలో చూసుకుంటే డెకరేషన్ ఉంటుంది, బట్ తక్కువ ఉంటుందన్నమాట. అదే ఫెస్టివల్ టైంలో చూసుకుంటే టెంపుల్ మొత్తం చూడండి ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా పూలు అనేవి ఎంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇందాక నేను చెప్పినా కదా ధ్వజస్తంభం అనేది, ఇది ధ్వజస్తంభం అనమాట. మనకి ఫెస్టివల్ టైంలో అయితే మాత్రం ఎవరికి కాయిన్స్ పెట్టుకోవడానికి ఎలా అయితే చేయరు. అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్గా పంపించేస్తారనమాట. మనం ఏంటంటే ఫెస్టివల్ టైంలో కాకపోతే ఇప్పుడు నేను వెళ్తాను కదా లోపల పంపిస్తారు, బట్ ఫెస్టివల్ టైంలో మనకి ఇట్లా అలౌ చేయరనమాట. దర్శనం ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తారు. అట్లా టైంలో మనకి దర్శనం అనేది కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అనుకోండి టైం పడుతుంది అని చెప్పేసి ఇలా అలౌ చేయరనమాట. సో ఇక్కడ ఏంటంటే తను షూట్ చేయకూడదు అని అంటున్నాడు, బట్ ఏంటంటే మనకు తెలిసిన అతనే కాబట్టి ఇంకా ఏం అనలేదనమాట. సో చూడండి ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం అంత అందంగా అయితే డెకరేట్ చేశారు. సో ఇదంతా క్లోజ్డ్ అనమాట. ఇప్పుడు ఇన్ కేసు మనకి ఎవరైనా వేపుస్ వచ్చారనుకోండి ఇట్లా వాళ్ళని అలౌ చేస్తారు, బట్ నార్మల్ పర్సన్స్కి అయితే లోపలికి అలౌ చేయరు అనమాట. నార్మల్ అయితే ఎవరు వెళ్ళకూడదు, అందరూ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచే వెళ్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ టెంపుల్లో ఉన్నటువంటి మహిషాసుర మర్దిని యొక్క చరిత్ర కూడా తెలుసుకున్నాం, అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకున్నాం కదా. ఇంకెట్లనే మన ఛానల్లో హైదరాబాద్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నింటిని కూడా మీరు విజిట్ చేయవచ్చు అనమాట. సో వాటన్నింటిని నేను ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేశాను. ఆ వీడియోస్ మీరు విజిట్ చేయాలని కూడా మన ప్లేలిస్ట్లో అయితే విజిట్ చేయండి. అండ్ గైస్ మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన వీడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటే మాత్రం పక్కగా సజెస్ట్ చేయండి గైస్. ఎందుకంటే మీకు ఎట్లా రీచ్ అవుతుంది, ఎంతవరకు అర్థమవుతుంది అనే దాని గురించి నాకు తెలియట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ అడుగుతున్నాను అనమాట. సో ఇంకా కంటెంట్లో ఏమైనా చేంజెస్ చేయాలనే దాని గురించి అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.